హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శృతి చవ్వ వ్లాగ్స్. ఎట్లున్నారు అందరూ? బాగున్నారా గాయ్స్? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే చూపిస్తా. అందరికీ లేడీస్కి యూజ్ అయ్యేదే, అందరికీ తెలుసు కూడా. బట్ ఏంటంటే చూపిస్తున్నా ఒకసారి. ఇదేనండి పూజా స్టోర్కి వచ్చిన. ఎందుకంటే వేములవాడ పోదాం అనుకున్నాం. ముందే దేవుళ్ళని కడిగి పెట్టుకొని వేములవాడ వెళ్దామని. ఫస్ట్ అయితే నేను ఎక్కువ యూజ్ చేసే థింగ్స్ మాత్రమే తీసుకుంటున్నా. నేను ఎక్కువ యూజ్ చేసేది ఫస్ట్ జాజు. ఎందుకంటే మా ఇంట్లో దేవుడి పటాల కింద గద్దె ఉంటుంది. ఆ గద్దె అలకడానికి అయితే జాజు తీసుకున్నా. జాజుతోటి స్టార్ట్ చేసిన. అండ్ నెక్స్ట్ ఆయిల్ వచ్చేసి నేను పూజ ఆయిల్ వాడనండి. ఎవరిష్టం వాళ్ళది. ఎందుకు వాడను అంటే చెప్పలేను. నాకైతే పూజ ఆయిల్ కంటే ఈ ఆయిల్ తోటి దీపం పెడితే కొంచెం తృప్తి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డూప్ స్టిక్స్ నేను ఎక్కువ పెద్ద అయితే ప్రిపేర్ చేయను. ఎందుకంటే ఆ పొగకు పిల్లలకు కానీ నాకు కానీ ఎఫెక్ట్ అవుతుందని డూప్ స్టిక్స్ కానీ చిన్నవి తీసుకుంటా. అగరబత్తులు అయితే మీరు ఏది వాడతారు? నేనైతే మైసూర్ శాండల్ వాడతా. అసలు మైసూర్ శాండల్ సబ్ ఉంటుంది, కానీ అగరబత్తీలు అయితే సూపర్ బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. మైసూర్ శాండల్ అగరబత్తీలు తీసుకోండి ఒకసారి. మార్నింగ్ వెలిగిస్తే ఈవినింగ్ వరకు ఆ స్మెల్ అలాగే ఉంటుంది. మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది, స్మెల్ అనేది ఇంట్లో మనకు ఉండిపోతుంది. డూప్ స్టిక్స్ అయితే నేను పెద్ద అయితే తీసుకోను, ప్రిపేర్ చేయను ఎక్కువ. నేనైతే అవి తీసుకోను, ప్రిఫరెన్స్ ఇవ్వను వాటికి. చిన్నవి తీసుకుంటా, వేయాలి కాబట్టి చిన్నవి తీసుకుంటా. బికాజ్ ఆ పొగ మంచిది కాదు కాబట్టి పిల్లలకు కానీ మనకు కానీ. నెక్స్ట్ ఇక పూజ షోరూంలో ఇక్కడైతే బ్రాస్ ఐటమ్స్ను ఇవన్నీ ఒత్తులు అవి ఉన్నాయి. నాకు ఇవి అక్కర్లేదు. ఒత్తులు అంటే నా దగ్గర మొత్తం దూది ఉంటుంది. నేను ఆ దూది కొనుక్కొని దూదితోటి ఒత్తులు చేసుకొని దీపం ముట్టించుకుంటా. ఇవన్నీ బ్రాస్ ఐటమ్స్ అండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బెల్లం తీసుకుంటే పూజ చేసి పరమాన్నం వండడానికి నాకు ఉంటుంది కాబట్టి బెల్లం తీసుకొని నేను దేవుళ్ళని కడిగినప్పుడు కానీ మంగళవారం కానీ వీలైనప్పుడల్లా ఎక్కువ అయితే పరమాన్నమే పెడతా ప్రసాదంగా. ఎందుకంటే మా ఇంట్లో ఎల్లమ్మ ఉంది కాబట్టి ఎక్కువ పరమాన్నమే వండుతా. నెక్స్ట్ ఇక్కడ చాలా ఐటమ్ ఉంది, చాలా ఉన్నాయి. అసలు పూజ స్టోర్లో ఇవి కూడా ఉంటాయి అన్నట్టు. శివలింగాలు అవుతున్నాయి. శివలింగాలు అయితే ఇట్లా స్టోర్లో కాకుండా టెంపుల్స్లో తీసుకుంటే మంచిదని నేను నమ్ముతా. స్టోర్స్లలో అయితే పటాలు కానీ ఇట్లా లింగాలు కానీ తీసుకోను. ఓన్లీ పూజ థింగ్స్ మాత్రం అవసరానికి మాత్రమే తీసుకుంటా. మిగతా అన్నీ కుంకుమ కానీ లేకపోతే దేవుడి పటాలు కానీ శివలింగాలు కానీ ఇట్లాంటివన్నీ నేను గుడి దగ్గర దేవుడిని దర్శనం చేసుకున్నాక వచ్చే ముందు తీసుకుంటా. ఇవన్నీ ఇంకా మీకు తెలిసిందే, దేవుడికి కట్టించే బట్టలు. నేను మా దేవుడికి కట్టించే బట్టలు కూడా ఇక్కడనే తీసుకుంటా. నేను మా ఇంట్లో విగ్రహాలు ఉన్నాయి. అల్లమ్మ గురుగులు అంటారు, తెలుసు అనుకుంటా. కొంతమంది తెలుసు, కొంతమందికి తెలీదు. తెలియని వాళ్ళకు చెప్తున్నా, తెలిసిన వాళ్ళు కూడా వింటే బాగుంటుంది. ఎల్లమ్మ గురుగులకు బట్టలు కట్టిస్తాను నేను. ఆ బట్టలు అనేది ఇక్కడనే తీసుకుంటా. కొంచెం బ్లౌజ్ పీస్ కానీ లేకపోతే టవల్ పీస్ కానీ అట్లాంటివి తీసుకుంటా. ఇంకేది మిస్ అయినా అది వెతుకుతున్నా, ఏదో మిస్ అయినా అని వెతికి ఇక్కడ పూలదండలు కనబడ్డాయి. అబ్బా, పూలదండలు అయితే నిజంగా బాగున్నాయి, ప్లాస్టిక్వి, నాకు నచ్చినాయి. తీసుకుందాం అనుకుంటున్నా, బట్ ఇక్కడ రేట్ ఎక్కువ ఉంది. ఇక్కడికంటే మనకు బేగం బజార్ దగ్గర తక్కువ పడతాయి. అక్కడ తెచ్చుకున్నాను అనేసి వదిలేసిన, బట్ బాగున్నాయి. తర్వాతకి నేను ఎక్కువ బాగా యూజ్ చేసేది ఏంటంటే పూజ స్టోర్ నుంచి నేను తెచ్చుకునేది జవాదు. దేవుడి దగ్గర మంచి స్మెల్ రావాలి, మంచి వైబ్రేషన్ ఉండాలి. జవాదు లేదా మనకు ఆ పాజిటివ్ స్మెల్ తోటి మనకు ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. సో నేను ఎక్కువ యూజ్ చేసేది జవాదు. అది కుంకుమలో ఒక చిటికెడు వేస్తే స్మెల్ అట్లా వచ్చేస్తుంది దేవుడి దగ్గర కానీ మనం పెట్టుకున్నప్పుడు కానీ. జవాదుని చూపిస్తున్నది చూడండి. ఇది పెద్ద డబ్బా ఉంటుంది, చిన్న డబ్బా ఉంటుంది. నేను ప్రజెంట్ ఇప్పుడైతే పెద్దది తీసుకున్నా. గంధం అండ్ ఇవి తీసుకొని వెళ్దామని అనుకున్నా. ఈ లోపల నాకు మల్లన్న స్వామి ఫోటో కనబడ్డది. ఇక మల్లన్న స్వామి కనబడంగానే ఒక్కసారిగా అక్కడ నిల్చొని మనస్ఫూర్తిగా
మొక్కుకొని ఇంకా వెళ్ళి బిల్ వేయించుకున్నానండి. నాకు ఆ పూల మీద ఎక్కువ మనసంత ఉంది, మా పూలు తీసుకోవాలని ఉంది, కానీ రేట్ ఎక్కువ ఉంది. ఇక వీలైతే బేగం బజార్ మదీనాకి వెళ్ళి అక్కడనే తెచ్చుకోవాలి. ఇక కొబ్బరికాయలు తీసుకొని దేవుడికి కొబ్బరికాయలు కొట్టాలి కదా, అవన్నీ తీసుకొని బిల్ వేయించేసుకొని అక్కడ నుంచి స్టార్ట్ అవుదామని ఫస్ట్ ముందు బిల్ వేయించుకొని స్టార్ట్ అయినాను. అక్కడ నుంచి డైరెక్ట్ పూల దగ్గరికి వెళ్ళిన. మనం పూజ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంది? పూలే కదా. సో దేవుడికి పూలు తీసుకుందామని వెళ్ళిన. పూలు ఎవ్రీ టైం ప్రతిసారి మేము ఇక్కడనే ఈ అన్న దగ్గరనే తీసుకుంటాము. ఎంత పండగలు ఉన్నా సరే సేమ్ రేట్కి ఇస్తాడు. పండగలు ఉన్నప్పుడు ఒకలా, పండగలు లేనప్పుడు ఒకలా ఇయ్యడు. అందుకే నేను అక్కడనే తీసుకుంటా. పూలు తీసుకున్నాక దేవుడికి కొన్ని అరటి పండ్లను తీసుకున్నాము. ఆ అరటి పండ్లు తీసుకొని అవి ప్యాక్ చేయించుకొని నేను బయటికి వెళ్ళినప్పుడల్లా దేవుడికి ఏమన్నా తీసుకోవాలంటే ఫస్ట్ పూలు, తర్వాత పండ్లు తీసుకుంటా. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే, నేను బయటికి వెళ్ళినా అంటే నాకు నచ్చిన ఐటెం, నేను ఇష్టపడే ఐటెం నా చెరుకు పాలు తాగేసి ఇంకా ఇంటికైతే బయలుదేరిన గాయస్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్